జస్ట్ 15 minutes బ్యాక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇది ఒక 2 hours నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే అవైలబుల్ లేకుండే అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ కార్యకర్తలు మొత్తం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని చుట్టుముట్టిళ్ళు, వందలాది మంది స్లోగన్స్ ఇవ్వడం, పెద్ద హంగామా జరిగింది మొత్తానికైతే. 3 days బ్యాక్ నేను ఒక వీడియో పెట్టిన, కవిత అరెస్ట్ ఇప్పుడు ఎందుకు అని. ఆ వీడియోలో నేను చెప్పిన, కవితను అరెస్ట్ చేస్తున్నారు అంటే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి, అరవింద్ కేజ్రీవాల్ని ఎట్టి పరిస్థితులలో కూడా ఈడీ అరెస్ట్ చేస్తుంది అని నేను ఆ వీడియోలో చెప్పిన. సేమ్ జరిగింది. దాదాపుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు 9 నోటీసులు ఇచ్చింది. 9 నోటీసులలో ఏ ఒక్క నోటీసుకు కూడా అటెండ్ కాలేదు అరవింద్ కేజ్రీవాల్. అయితే ఈ అరెస్టును అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు కానీ ముందు నుంచి ఊహిస్తాయి. అయితే ఇందుకు కానీ వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటర్నల్గా ఒక పోల్ పెట్టిళ్ళు. ఆ పోల్ ఏంటిది అంటే, ఒకవేళ కనుక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అరవింద్ కేజ్రీవాల్ పదవి నుంచి తొలగిపోయి సీఎం పోస్టు ఇంకొకరికి ఇవ్వన్నా, లీడింగ్ చేయడానికి ఇంకొకరిని ఎన్నుకోవాలా, లేక అరవింద్ కేజ్రీవాలే సీఎంగా ఉండి జైలు నుంచి గవర్నమెంట్ను నడపాలా అని ఒక పోల్ పెట్టిండు. ఈ పోల్కు మ్యాక్సిమము ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నా పర్వాలే కానీ అక్కంచే గవర్నమెంట్ను నడిపించాలి, సీఎంగా రిజైన్ చెయ్యొద్దు అని ఓట్ చేసిండు మ్యాక్సిమం. అయితే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు రిజైన్ ఇవ్వబోతలేడు, జైలు నుంచే గవర్నమెంట్ను నడపబోతున్నాడు. ఈ ప్రకటన వాళ్ళ మంత్రి కూడా చేసింది. అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ చేయబోవడం లేదు అని డిక్లేర్ చేసింది వాళ్ళ మినిస్టర్ ఇంతకుముందే. కవితను అరెస్ట్ చేయగానే అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేస్తారు అని నేను చెప్పిన. ఇంకొకటి ఎందుకు అంటే, కవితను అరెస్ట్ చేయడానికి కూడా కారణం ఏంది అంటే, కవితను అరెస్ట్ చేయకుండా అరవింద్ కేజ్రీవాల్ని ఒక్కరిని అరెస్ట్ చేసింది అనుకోండి, అది రాంగ్ వేలో పోతుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో తెలంగాణలో బీజేపీకి ఎదురుదెబ్బ, మొత్తము వాష్అవుట్ అయిపోతుంది. ఎందుకు అంటే, కవితను అరెస్ట్ చేయలేదు అంటే సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లయితే చీకటి ఒప్పందం ఉండేనో అట్లాంటి ఒప్పందమే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా జరిగింది అనే ఒక సందేశం పోతుంది ప్రజలకు. అందుకని కవితను కూడా అరెస్ట్ చేసింది తప్పనిసరి. ఇంకొకటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి కవితను అరెస్ట్ చేయకపోతే క్వశ్చన్ వస్తుంది, ఎట్లా కవితను అరెస్ట్ చేయలే, ఎట్లా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్లు అన్నది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ మళ్ళీ కూడా ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పెట్టించిండ్రు, ఏదన్నా ఒక ఆర్డర్ ఇవ్వమని అరెస్ట్ కాకుండా ఉండడానికని. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. కాబట్టి ఇమీడియట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు వచ్చిండు, అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. జస్ట్ 15 minutes అవుతున్నది. బహుశా దీనికి కారణం బీజేపీ డెస్పరేషన్లు ఉన్నది. పూర్తిగా దీన్ని నేనైతే బీజేపీ డెస్పరేషనే అంట. నిస్సహాయ స్థితి. దేశం మొత్తంలో యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత చుట్టుకొస్తుంది బీజేపీని. కంట్రీ వైడ్గా వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత వ్యతిరేకత అంటే 90% వ్యతిరేకత ఉన్నది. 90% యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. నార్త్ సైడే మ్యాక్సిమం ఉన్నది నార్త్ సైడ్. ఈ పరిస్థితులలో బీజేపీ నాయకులు కానీ బీజేపీ కానీ పాలుపోలేని పరిస్థితులు ఉన్నది. చాలా డిఫెన్స్లో పడిపోయింది బీజేపీ. మామూలు డిఫెన్స్ కాదు, ఆల్మోస్ట్ 90% ఓటమి దగ్గర ఉన్నది బీజేపీ. బహుశా తిరిగి బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి రాదు అనే తీరుగున్నది యాంటీ ఇన్కంబెన్సీ కంట్రీ వైడ్గా. బహుశా అరవింద్ కేజ్రీవాల్ ఎలక్షన్ల లోపు మాత్రం బెయిల్ రాదు ఎట్టి పరిస్థితులలో కూడా. కాకపోతే ఏంటంటే, ఒకవేళ కనుక సెంట్రల్లో గవర్నమెంట్ మారే పరిస్థితి ఉంటే, గవర్నమెంట్ మారితే సంవత్సరం ఉండవలసిన అవసరం మాత్రం ఉండదు అరవింద్ కేజ్రీవాల్కు. ఎలక్షన్ కాగానే బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ కనుక బీజేపీనే రిపీట్ అయింది అనుకోండి, సంవత్సరం దాటిపోతుంది అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రావడానికి.
కాకపోతే 90% బీజేపీ మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు అన్నది కంట్రీ వైడ్ ఉన్న ఒక ఒపీనియన్.